హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు 9 రోజుల ప్రసాదంగా మనం బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాం అండి. భక్ష్యాలని కూడా అంటారు. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట, ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. సో ఈ ప్రసాదాన్ని మనం సింపుల్ గా పూర్ణం పెట్టుకొని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాము. మీకు ఒకవేళ హల్వా బొబ్బట్లు ఇష్టమైతే కనుక హల్వా బొబ్బట్లు కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఆ వీడియో లింక్ మీకు ఐ కార్డ్స్ లో ఇస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పిండి కలుపుకోవడం కోసం ఒక గ్లాస్ గోధుమ పిండి అలాగే ఒక గ్లాసు మైదా పిండి అయితే తీసుకున్నామండి. వీటిని బాగా జల్లించేసుకొని వీటిలో సరిపడా ఉప్పు అది వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నూనె అంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి, బ్రెడ్ క్రమ్స్లా అవ్వాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండ చుట్టూ ఎలాగంటే మనకి ఉండ నిలవాలన్నమాట. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. బాగా మనం చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా ఇందులో నూనె పైనుంచి మళ్ళీ వేసుకొని అప్పుడు మళ్ళీ బాగా మదిస్తూ కలపాలన్నమాట. చూసారు కదా, మేము ఇలాగా ఉండ అయిన తర్వాత కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి బాగా మదిస్తూ కలిపాము, బాగా స్మూత్గా వస్తుంది. ఇలాగా ఈ సాఫ్ట్నెస్తో కలుపుకోవాలి. శనగపప్పుని ముందే అరగంట ముందు నానబెట్టుకోనండి మనం ఫస్ట్ కుక్కర్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని విజిల్స్ వేయించుకొని పప్పుని ఉడికించుకోవాలి పూర్ణం కోసం. మనం శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది. పిండి మనం 2 గంటల ముందు నానబెట్టుకున్నాం కదా, చూసావా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఇలా అయితే మనకి బొబ్బట్లు చేయటం బాగా వస్తుంది. ఇంకా చూసారా మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఇంకా నీళ్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయని తీసాను నేను. మళ్ళీ బెల్లం వేసారు, పాకం వస్తుంది కదా, ఎక్కువసేపు ఉడుకుతుందని తీసాను అనమాట. బెల్లం కొంచెం ఇలాగని పప్పు ఇలాగ అన్నాక బెల్లం వేస్తే మెత్తగా అయిపోతుంది. బెల్లం అదే దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలమ్మ ఇలాగా. ఇలా దగ్గరికి వచ్చేసింది కదమ్మా, సరే ఇలా చూపించదు. ఇలా దగ్గరికి అంతా వచ్చేసింది కదా, ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. బూరెలోనే అంటారండి, బొబ్బట్లో కూడా వేసుకోవచ్చండి. అంటే మన బూరెలతో మా ఆంటీకి నచ్చిందంట, అందుకని ఇందులో కూడా వేద్దాం, ఇందులో కూడా వేద్దాం, బొబ్బట్లలో కూడా బాగుంది కదా అని, ఇంకా అదే తోపు కదా అని ఆంటీ వేయమన్నారు. కొబ్బరి వేసామమ్మ, మళ్ళీ కొంచెం లూజ్ అవుద్ది, అది మళ్ళీ దగ్గరికి అవ్వాలి. దగ్గరికి వస్తుంది కదా, కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడిగంటే అవుతుంది కలపకుండా ఉంటే. ఇంకో చూసామా, ఇలాగ పలుకులు లేకుండా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. ఎందుకంటే బొబ్బట్లు కదా, బూరికైతే కొంచెం పలుకున్నా పర్లేదు, బొబ్బట్లకి సాఫ్ట్గా ఉండాలి. ఇలా మెత్తగా వేసాను. ఇప్పుడు యాలకి పొడిని నెయ్యి వేసాను, వెయ్యి కొంచెం ఇంకొంచెం చాలు. కొంచెం నెయ్యి కూడా వేసాను. బొబ్బట్కి నెయ్యే ఉండాలి. ఇప్పుడు మైదా తినొద్దనని గోధుమ పిండి వాడుతున్నాం కానీ అసలు మైదానే వేయాలి. ఇప్పుడు పిల్లలు తింటే మంచిది కాదు అంటున్నారు కదా, ఇది మైదా పిండి సాగినట్టు గోధుమ పిండి సాగదు కదా, అందుగురించి మైదా పిండి పలసగా వస్తుంది, సాగిద్ది, మనం చెప్పినట్టు తింటది. అందుగురించి మైదా టేస్ట్ కూడా మైదా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు తినకూడదు అంటున్నాం కదా పిల్లలకి అదిని, అందుకని కొంచెం అది కొంచెం ఇది వేసామన్నమాట. మనం 2 కవర్ చేసి మరి అచ్చంగా ఇచ్చేసుకున్నాం. అవును, దగ్గరికి అంటే వచ్చేసింది కదా, కట్టేసి కాసేపు చల్లారనిద్దాం. చల్లారితే బాగుంటుంది. స్టీల్ దేనా అంటే స్టీల్ అట్లా కడదానా అట్లా పర్వాలా. అదే బొబ్బట్లకి ఇలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందమ్మా, వండలేం చేయక్కర్లేదు దీనికి. ఎందుకంటే చపాతీలో పెట్టేసి అద్దేస్తాం కదా,
ఊరికైతే చుట్టుకోవాలి కానీ దీనికి అక్కర్లా. చల్లారిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇలా చపాతీ లాగా చేసుకొని మనం ఇలా పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టేసి మనం ఇలాగా దీన్ని ఇలా కవర్ చేయాలి మౌని. పిండి సాఫ్ట్ గా ఉండబట్టి అలా 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 వస్తుంది అన్నమాట. అలా ఉంటుంది. లేకపోతే మనకి ఒక గంట మనం నానబెట్టుకున్నాం నానపోయినా పిండి ఇలా ఇలా చేసిన తర్వాత మనం ఇలా పలసగా ఎంత పలసగా ఉంటే అంత పలసగా వచ్చింది. కొంతమంది మందంగా ఇష్టపడతారు మౌని, అలా కావాలన్నప్పుడు కొంచెం ఇలా చేసి వదిలేయచ్చు. లేదు అంటే ఇంకా పలసగా కావాలంటే ఇంకా కొంచెం పలసగా చేస్తాం. ఇదిగో మౌని ఇప్పుడు చెప్పాను కదా నేను చేతితో ఇలా చేసుకునే విధానం. ఇలా కాకుండా ఇది అయిపోయింది కదా, ఇందాక చెప్పిన పద్ధతి ఒకటి మౌని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చపాతీలాగా చేసుకుంటాను నేను, చిన్న చిన్నగా చేసుకొని మనం ఇలా పిండిని ఇలా పెట్టుకొని ముందే ఇలా చేసి పెట్టించుకుంటే సులువుగా అయిపోతుంది. గమ్యం అయిపోతాయని అలా చేసుకుంటున్నాం. ఇలా చేసుకుని ఇలా కూడా ఇలా దీన్ని కవర్ చేయాలి. అంటే అలా ఓపెన్ చేసి కవర్ చేయడం రాని వాళ్ళకి ఇలా 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 అలా చేసుకోవచ్చు అనమాట. చపాతీలో చేసేసుకుని పెట్టుకుంటున్నారు. ఇలాగా అదంటే కొంచెం టైం పట్టిద్ది అంటే, అవును. ఇదైతే కొంచెం త్వరగా అయిపోతుంది. అవును. నేను అందుకని చపాతీలు చిన్న చిన్నగా చేసుకుని టయాన్ని బట్టి మన వీళ్ళని బట్టి అలా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా లోన పూర్ణం ఇలాగా బయటికి రాకుండా నీట్గా ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. ఇదైతే ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అవును అవునులే. మన అంటే పండగ రోజు అనేటప్పటికి కొంచెం హడావుడిగా ఉంటాయి కదా. మరి ఇట్టప్పుడు సాతిగా చేసుకున్నట్టు కుదరదు కదా పండగలో. అవునండి. సమయం ఇప్పుడు రౌండ్ గా అలా వస్తుంది. అవి అయితే పర్లేదు, తీయ పెట్టి పడవలే. అవి మనం చదువుకునే నెయ్యి వేసుకున్నామా. నెయ్యి వేడిక్కిన తర్వాత బొబ్బట్టండి లేదమ్మా. చక్క మామగారు పాటలు పాడుతున్నారు, దేవుడి పాట. ఇది పెద్ద ఒత్తి కాకుండా చిన్న ఒత్తి కాకుండా మీడియం సైజు మీద కాలాలమ్మా, అప్పుడు బాగుంటాయి బొబ్బట్లు. పెద్ద ఒత్తి ఎత్తేవనుకో మాడిపోతాయి, చిన్న ఒత్తి అయితే ఉడకదు అనమాట. బొబ్బట్టు ఎప్పుడు నెయ్యితోనే కాల్చుకోవాలమ్మా. నూనెతో కన్నా నెయ్యితోనైతేనే బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేదనుకున్న వాళ్ళు నెయ్యి ఎందుకు అనుకుంటే కొంచెం నెయ్యి నూనె కలిపి కాల్చుకోండి. ఇలా కాల్చుకుంటే సరిపోద్దాం. కూడా చేసేస్తాం. ఇంకెక్కువ కాల్చినా మాడినా బాగోదు అనమాట. ఇలా దోరగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ చేసిన 2 బొబ్బట్లని నాన్నమ్మగారు పూజ చేసుకుంటున్నారు. ఆవిడకి ఇచ్చి దేవుడికి నివేదించమని చెప్తాను. రండి. సలహా ఇస్తాను. హరిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తస్వరధమారూఢం ప్రసన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తీరవర్ధినే యాగాది శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి. సూర్యాష్టకం.
చూడండి ఎలా పొంగుతుందో బొబ్బట్టు. పెద్ద పొగల చిన్నవి పొంగుతున్నాయి. బొబ్బట్లు రెడీ. చూసారు కదా బొబ్బట్లు ఎంత సింపుల్ గా చేసి చూపించారా ఆంటీ. అలా చేసి చూపించడం కన్నా కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందిస్తూ ఉండండి. ఓకేనా? మరో మంచి ప్రసాదం వీడియోతో మళ్ళీ కలుద్దాం. కానీ ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్ని మీ ముందుకు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.